గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం త్వం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఆదిత్యోర్కోరవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండః సవితా హేళి తీక్ష్ణాం శుర్మిహిరో రవిః. 2025 సంవత్సరం జూన్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఈ నెల మాస ఫలితాలు చెప్పుకుందాం. ఎప్పుడు కూడా కొన్ని గ్రహాలు ఉన్నాయి. ఒక గ్రహం 2 రోజులున్నరే ఉంటుంది, ఒక గ్రహం నెల రోజులు ఉంటుంది, ఒక గ్రహం నెల 15 రోజులు ఉంటుంది, ఒక గ్రహం 3 నెలలు ఉంటుంది, ఒక గ్రహం సంవత్సరం ఉంటుంది, ఒక గ్రహం సంవత్సరంన్నర ఉంటుంది, ఒక గ్రహం 2 సంవత్సరాల 6 మాసాలు ఉంటుంది ఒక్కొక్క రాశిలో. ఇట్లా ఉండే గ్రహాల్లో ఎక్కువ టైం ఉండే గ్రహాల్లో 3. ఒకటి సంవత్సరం ఉండేది గురువు. మరి రాహుకేతువు సంవత్సరంన్నర ఉండే గ్రహాలు రాహుకేతువులు. 2 సంవత్సరాల 6 మాసాలు ఉండేది శని. ఈ 3 గ్రహాలు కూడా మార్చి నుంచి మే నెల లోపల మారినాయి. దీనివల్ల రకరకాలైన సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో పాపగ్రహాల వల్ల చాలా సమస్యలు, అంతర్యుద్ధాలు వస్తాయని చైత్ర శుద్ధ పాడ్యమికి ముందుగానే నేను చెప్పాను. ఇప్పుడు కూడా జరుగుతోంది. అంతర్యుద్ధం అంటే పబ్లిక్గా ఎదుటబడి యుద్ధం చేసుకుంటే బహిర్యుద్ధం. యుద్ధం వద్దు వద్దు వద్దంటూ బార్డర్లో కాల్పులు జరపడం, దానికి ప్రతి కాల్పులు జరపడం, వద్దు ఆగిపోండి అంటాం. విదేశాలు ఆగిపోయిన తర్వాత మళ్ళీ తిరుగుబాటు చేయటం, ఇవన్నీ కూడా ఏదైనా ఉంటే ముఖాముఖి కొట్టుకోవటం వేరు. వెనక నుంచి దొంగ దెబ్బ అంటారు. ఎదురుండి కొట్టుకుంటే అది వేరే, చాటు నుంచి కొడితే ప్రాణం తీసే దెబ్బ కొట్టచ్చు. ఇటువంటి సమస్యలు ప్రపంచానికి, కుటుంబాలకి, మంచికి చెడుకి కూడా వస్తుంది. 2025 సంవత్సరం జూన్ నెల 2వ రాశి వృషభ రాశి ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వృషభ రాశి ఎట్లా ఉంది? ఈ వృషభ రాశిలో ఉండేటువంటి గురువు మిథునానికి వక్రించి మిథునంలోకి గురువు వచ్చాడు. ఈ గురువు ఈ వృషభ రాశి నుంచి ద్వితీయానికి మిథున రాశిలోకి రావటం, ధనాధిపతి, ధనాన్ని రక్షించేటువంటి వాడు. అట్లాగే కుజుడు కూడా చాలా మంచి స్థానంలో ఉన్నాడు, తృతీయంలో బాగున్నాడు. శుక్రుడు, శని ఈ 2 గ్రహాలు కూడా ఏకాదశిలో ఉన్నారు. ఈ రాశి చాలా బలంగా ఉన్నది అని చెప్పాలి. ఎందుకంటే ఈ శని అనేటువంటి వాడు ఈ మీనరాశికి అంటూ రావటం, ఈ వృషభ రాశికి 11వ స్థానంలోకి మీనరాశిలోకి రావటం 30 సంవత్సరాల లోపల రాడు. ఈ 30 సంవత్సరాల లోపల 11ంట వచ్చినటువంటి శని మీకు బాగా ఉపయోగపడతాడు. ఈ గురువు కూడా ద్వితీయంలో ఉన్నటువంటి గురువు ధనాధిపతి, మిమ్మల్ని ధనాన్ని రక్షిస్తాడు. కుజుడు బాగున్నాడు. దీనివల్ల ఇల్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అయితే ఈ రాశిని గురించి ప్రత్యేకంగా ఏం చెప్పుకోవాలి అనేది చెప్పుకుందాం. శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు బాగా జరుగుతాయి. రవి వల్ల విద్య, ఉద్యోగం, విదేశీయానం, మరి చదువు, మరి వ్యాపారం, భూములు, ఇల్లు కొనుక్కునే వాళ్ళకి అన్నీ బాగున్నాయి. కానీ ఇన్ని బాగుంటే కూడా రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. మరి కాయ చాలా బాగుంది, బాగా పండటానికి సిద్ధంగా ఉంది. కాయ పండకపోయినా కూడా ఆ కాయ ముదిరేటప్పటికీ ఎంతో రుచికరంగా ఉంటుంది. అటువంటి కాయ కత్తెరలో పట్టడం వేరు, కటింగ్ ఫ్లేర్ అంటారు.
వైర్లు కత్తిరిస్తారు. అటువంటి దాంట్లో పడితే చిదరైపోయి ఎవరు తినటానికి ఉపయోగపడకుండా పోతుంది. అట్లాంటి రాహుకేతువుల మధ్యలో ఈ గ్రహాలు పడటం మాత్రం చాలా విపరీతమైనటువంటి బాధలకు లోను కావటానికి బాగా అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా మార్చి 30వ తారీఖు 6 గ్రహాలు ఒకచోట చేరటం, అది కాక శని కుంభంలో నుంచి మీనంలోకి, రాహువు మీనంలో నుంచి కుంభంలోకి, ఈ కేతువు మరి కన్య నుంచి సింహంలోకి మారటం చేత బాగా ఇబ్బందులు, కష్టాలు, సమస్యలు, రకరకాలైన సమస్యలు. ఏమీ లేదు, పక్క ఇంట్లో నిన్నటిదాకా అందరం బాగానే ఉన్నాం. వీళ్ళింటో వాళ్ళు తిన్నారు, వాళ్ళింటో వీళ్ళు తిన్నారు, చుట్టాల కంటే ఎక్కువగా ఉన్నారు. బద్ధవైరు ఇప్పుడు వచ్చేసింది. నువ్వన్నా ఇక్కడ ఉండాలి, నీ ఇంట్లో నువ్వు ఉండటానికి వీల్లేదు, ఆయన ఇంట్లో వీల్లేదు. ఎంతసేపు అవతలవాడు ఇంట్లో ఉండకూడదు అనుకుంటే యువతలవాడు ఊరుకుంటాడా? వీడు కూడా వాడింట్లో చెడకూడదు అనుకుంటాడు. ఇట్లాంటి బద్ధ వైరాలు, అంతర్యుద్ధాలు ఉండటం చేత ఈ రాహుకేతువుల మధ్యలో ఇటువంటి సమస్యలు బాగా ఎక్కువైనాయి. కాబట్టి ఈ రాశివాళ్ళ జాతకం గోచార రీత్యా మాత్రం శుక్రుడు, శని, గురువు, కుజుడు ఈ 4 గ్రహాలు కూడా బాగున్నాయి. ఈ బాగున్న గ్రహాలైనా మీకు ఉపయోగపడాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా, మీ జన్మ లగ్నం ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. కానీ ఇటువంటి స్థితి మారాలి అంటే శుక్రుడు వల్ల వివాహం, శని వల్ల మీరు ఏది కావాలని కోరుకుంటున్నారో అది అవ్వటం, వివాహం కావచ్చు, వాహనం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఎవరిని ఆక్రమించుకుని తిరిగి రావచ్చు. ఇట్లాంటివి ఏదైనా సరే మీకు జీవితంలో జరగవు అనుకున్న కోరికలు జరగటానికి ఈ శని శుక్రుడు ఏకాదశిలో ఉండటం చాలా బలంగా ఉంది. ఇటువంటి దాన్ని పొందాలి అంటే ఎట్లా ఉంటుంది? రోడ్డును వెళుతున్నాం, చాలా దగ్గరికి వెళ్ళాం, తిరుపతి పోదాం అనుకున్నాం, తిరుపతి వెళుతున్నాం, మరి కడప అంటారు, అది కడప కాదు గడప, తిరుపతి కొండకి వెళ్ళే గడప. ఆ గడపకి యువతలే ఓ పెద్దగా లోతుగా గొయ్యి దువ్వారు, దాటిపోవటానికి లేదు. అంత దూరం పోయి తిరుపతి పోవటానికి అవకాశం లేకుండా పోయిందిగా. కలవు వెంకట నాయకం మనకి ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి. అక్కడికి వెళ్ళిన దాకా ఒక ఆనందం, అక్కడికి వెళ్ళిన తర్వాత క్యూలో ఉండగా జనాలను చూసి అక్కడ ఎంతో ఆనందం, ఆఖరికి దేవుని దర్శనం చేసుకుంటే ఆనందం. అంత ఆనందం అనుభవించాల్సినటువంటి సమయంలో ఈ రాహుకేతువుల మధ్యలో పడ్డటువంటి గ్రహాల వల్ల నీ ఆనందం మొత్తం నశించిపోవటానికి బాగా అవకాశం కనబడుతోంది. ఎంత దురాగతమో చెప్పటానికి వీల్లేనంత దురాగతం జరగటానికి ఈ రాహుకేతువుల మధ్య ఉన్న గ్రహాలు అంత ఇబ్బంది పెడతాయి. శుక్రుడు, శని ఏకాదశంలో ఉంటే మామూలు బలం కాదు. మరి ద్వితీయంలో ఉన్న గురువు మంచివాడు. ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడేవన్నీ కూడా అన్నీ పాడైపోయినాయి. వంట బాగా చేశారు, నీటితో వంట చేశారు, అంతా బాగుంది, ఉప్పు మాత్రం ఎక్కువ పడిపోయింది. అది నోట్లో పడదు, దెబ్బలో పడుతుంది. ఆ పరిస్థితి మనకు రాకుండా ఉండాలి. తర్వాత మనకు బాగుండనటువంటి గ్రహాలకు పూర్తి శాంతి, రాహువు, బుధుడు, రవి, ఈ గ్రహాలకి పూర్తి శాంతి చేసుకోవటం. ఇంకా కాకుండా మీ జన్మలగ్న రీత్యా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం వేయించుకొని మిగతా గ్రహాల యొక్క శాంతి చేసుకొని, మీకు మేషరాశి దగ్గర నుంచి మీనరాశి వరకు కూడా ఒకటే మాట చెబుతూ ఉన్నా, సంపాదించాల్సిన అవసరం లేదు, సంపాదించకపోయినా పర్వాలేదు, ఉన్నది పోగొట్టుకోకుండా ఉంటే చాలు. ఉన్నది పోగొట్టుకుంటే ఎంత ఇబ్బందో ఒక్క చిన్న విషయంలో చెబుతా. వివాహం అయింది, భార్యతో ఉంటున్నాడు, ఒక అందగతే వెంబడబడ్డది. చివరికి ఈ పెళ్ళం వద్దు, పిల్లలదు, దాంతో పోదాం అనుకున్నాడు. అది ఎంతో భార్య కంటే ఉత్తమురాలాగా కనపడది. చివరికి దాని దగ్గరికి పోయి ఇస్తా వేశాడు. వాడు అక్కడే ఉంటున్నాడు, ఇంటికి రావటం లేదు, పిల్లలు చూడటం లేదు. చివరికి ఏమైంది? ఎన్నాళ్ళు ఉంటుంది భార్య అత్తగారింట్లో? చివరికి పుట్టింటి వాళ్ళు వచ్చారు, ఆమెను తీసుకుపోయినారు. ఈ పిల్లలేమో నాయనమ్మ దగ్గర ఉన్నారు. ఈ పిల్ల పుట్టింటికి వెళ్ళింది. అమ్మ మేము పెద్దవాళ్ళు ఎన్నాళ్ళు పోతున్నావు, ఇంకో పెళ్లి చేసుకోవాలని పెళ్లి చేశారు. ఈ వచ్చిన ఏమైంది?
నీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం మూట అయిపోయిందాకా సోగ్గా నీ దగ్గర తిరిగింది, మొత్తంగా చేసింది, నీ దగ్గర డబ్బులు లేవు, పోరాని దాని నడిపోయింది. ఏమైంది? పెద్దవాళ్ళు చెబుతారు ముతక శాస్త్రం, ఉన్నది బాయ ఉంచుకున్నది బాయ. కన్న బిడ్డలు కూడా నీకు పనికిరాకుండా బాయ. జన్మనిచ్చిన తల్లిదండ్రులను కూడా చూడకపోతుంది. ఇట్లాంటి స్థితిలో ఇట్లాంటి పరిస్థితులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ జన్మలగ్న రీత్యా మీ జాతకం చూపించుకుంటే మంచిది. అదే కాదు, ఎవరి వృత్తిలో కూడా ఈ చెప్పింది బాగా మనస్సులో పెట్టుకొని మన దగ్గర ఉన్నవాళ్ళు, మన తోటి వాళ్ళు సక్రంగా బతుకుతున్నారా, వాళ్ళు తింటున్నారా, వాళ్ళు బతకగలుగుతున్నారా ఆలోచిస్తే అడుక్కు తినేవాడు మాత్రం ఎక్కడా ఉండడు. అడుక్కు తినేవాడు లేకుండా పోవాలంటే నీ దగ్గర బతికేవాడు వాడు బాగుండాలని కోరుకోండి. అట్లా కనుక ఉంటే అడుక్కు తినేవాడు లేకుండా పోతాడు. నేను బాగుపడ్డాను, వాడు అడుక్కు తింటున్నాడు అంటే ఏ రోజైనా కూడా వాడి గతి నిగ్గుర పడుతుంది. అందరం బాగుండాలంటే వాడు చేయగ దాపకుండా బతికేట్టుగా నువ్వు చూస్తే అడుక్కు తినేవాడు అంటూ ఉండడు. స్వస్తి.